ఫైనల్‌గా ఎప్పటినుంచో అనుకుంటున్న పారడైజ్ బిర్యానీ ప్యాక్ తెప్పిచ్చేసాను. ఈ కిట్ 1, 2 మెంబర్స్‌కి సర్వ్ చేయొచ్చంట. సో, ఇందులో ఏమేమొచ్చినాయో చూద్దాం. ఇందులో బిర్యానీ పేస్టొచ్చింది. అలానే బాస్మతి రైసొచ్చినాయి. దీనికి వేసే మసాలాలొచ్చినాయి. ఈ బాస్మతి రైస్ 200 గ్రామ్స్ ఉంటుందంట. సో, దాంట్లో వేసే మసాలాలు విడిగా వచ్చినాయి. అంటే రైస్‌కి వేసే మసాలాలు. వీటితో పాటు ఇదెలా చేసుకోవాలో ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ప్రిపరేషన్ మెథడ్. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? ఏమేం తీసుకోవాలి? అన్నీ దీంట్లో ఉన్నాయి. సో, బ్యాక్ సైడ్ మనకి బిర్యానీ మసాలాకి వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇచ్చారు. సో, 1, 2 మెంబర్స్‌కి సర్వ్ చేయొచ్చంట. నాకైతే ఈ రైసు 2 మెంబర్స్‌కి కొంచెం తక్కువ పడుతుందేమో అనిపిచ్చింది. బట్ స్పైసీ ఇష్టపడే వాళ్ళు అంటే డబుల్ మసాలా అడుగుతాం గదా! సో, అలాంటి వాళ్ళకి ఈ ఫుల్ ప్యాక్ ఈ రైస్‌కి సరిపోతుంది. లేదు లైట్ మసాలా అనుకుంటే ఈ ప్యాక్ కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. లేదంటే రైస్ కొంచెం యాడ్ చేసుకున్న లైట్ మసాలా తినే వాళ్ళకి సరిపోతుంది కావచ్చు. సో, చూద్దాం. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాల్సింది చికెన్ అన్నా, వెజిటబుల్స్ అన్నా. సో, ఏదైనా 350 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకోవాలని దానిలో మెన్షన్ చేసుంది. సో, ఇప్పుడు దీంట్లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి ఎంతసేపు ఎలా మ్యారినేట్ చేసి కుక్ చేయాలో ఫాలో అయిపోతూ ఫటాఫట్ బిర్యానీ చేసేద్దాం. అది ఎలా కుదిరిందో మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి.